ఆసిఫ్ నగర్ లో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, గల్లంతైన వారి ఆచూకీ ఎంతవరకు వచ్చింది, వాళ్ళని కలిపెట్టే విషయం పూర్తి వివరాలు చెప్పండి. ఆసిఫ్ నగర్, అఫ్జల్ సాగర్ మంగర్ బస్తీలు ఇద్దరు గల్లంతైనట్లు ప్రస్తుతం సమాచారం అందుతుంది. అఫ్జల్ సాగర్ నాలాలో ఇద్దరు కూడా కొట్టుకుపోయినట్లు కూడా పరిస్థితి కనపడుతుంది. అయితే మామాల్లుడు ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడే నిద్రించడం జరిగింది. భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. అయినా వాళ్ళు ఆ మద్యం మత్తులో ఆ వాగు దాటేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నాలా దాటేటువంటి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా జారి పడిపోవడంతో వాళ్ళు ఆ నాలలో కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మరొక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ముషీరాబాద్ వినోద్ నగర్ లో కూడా నాలాలో ఒక యువకుడు కొట్టుకుపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. ఘటనా స్థలానికి ఇప్పటికే పోలీసులతో పాటు హైడ్రా బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఇటు అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయినటువంటి మామ అల్లుడితో పాటు ఇటు ముషీరాబాద్ వినోద్ నగర్ లో కొట్టుకుపోయినటువంటి మరొక యువకుడు కోసం కూడా ఇప్పటికే డిఆర్ఎఫ్ తో పాటు హైడ్రా బృందాలు కూడా గాలిస్తున్నారు. అయితే మరొక 2-3 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారీగా నాలాలు నీటితోటి మునిగి ఉండడం, తర్వాత భారీగా వరద నీరు చేరడంతో వాళ్ళు ఎక్కడ చిక్కుకున్నారనేది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. మరోవైపు అక్కడ పవర్ కూడా లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. చూడాలి మరి. ప్రస్తుతం అయితే ఈ 2 ప్రాంతాల్లో కూడా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దాదాపు 3 వ్యక్తులు కొట్టుకుపోయారు కాబట్టి 3 వ్యక్తుల కోసం కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరొక 2-3 గంటల తర్వాత దీనిపైన ఒక అప్డేట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. पलंग लगा दिया घर में, रामा पहले गिर गया, दामाद హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ఇద్దరు గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ నాలాలో మామ అల్లుడు కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన తమ వారి ఆచూకీ కనిపెట్టాలని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. तो ये जमीन रहता है यहाँ पर, नीचे रोड पानी भाई क्या रहा है पूरा महमूद दवाखाने करने से पूरा इधर आता, इधर पानी महमूद इधर आता मुल्लापल्ली मस्जिद का पलंग उठा के लाने जगह वो पलंग उठा के लगाए, रामा पहले गिर गया, उसको बचाने जाके नहीं गिर गया। अर्जुन हमारा दामाद, 2 जने गिरे। हाँ 2 जना गिर गया सर। कहाँ पर रहते थे? यहाँ सामने नाले में, ये सामने का मकान है हमारा, मल्लापल्ली अब्दुल सागर स्कूल बोलते सर। लेबर है, 2 जना में लेबर का क्या एज रहता उनका? एक जने का 28 है तो एक जने का 25 है। दामाद है मेरा साहब, उन्हें जर्रा नहीं आ रहा तो दोनों को 4 बच्चे, 4 गिरे कैसा? वो पलंग निकाल के अंदर लगा दिए, लगा के फिर पैर फिसल गया रामा का पकड़ने का, फिसलने से रामा को पकड़ने गया तो इन्हें भी दोनों गिर गए, हमारे सामने गिरे पानी के अंदर से। मैं देख रहा हूँ आज और नहीं मिले अभी, नहीं मिलेगा, पूरा देख के आप आ रहे पूरे बस्ती वाले देखे, पूरा 1 घंटे से देख रहे हम लोग। कितने बच्चे हैं उनको? 4 बच्चे, ये मेरी बेटी है। 3 बेटे है, 1 बेटा है साहब बच्चों को। ये देखो यहाँ छोटे छोटे बच्चे, 3 बेटे हैं, 1 बेटा अभी पैदा हुआ बच्चा। हाँ बड़ा ऑपरेशन होगा, 15 दिन नहीं होगा देखो उस बच्चे को, 15 दिन 1 महीना होता ऑपरेशन होके। उन लोग वो लाते ही सामान ऐसा रख के भी उन चले गए, सामने उनका मामा जाते ही उनके पीछे उन चले गए और जाते ही हम कितना की चिकरे पकड़ो बोले तो भी बहुत पानी ऐसा स्पीड, घर नहीं ना दार नहीं। देखो बच्चे की अम्मा के पास रहती मैं, अभी ऑपरेशन डिलीवरी हो गया हमारी, खाने को नहीं मिलता ना क्या नहीं, हम के खाते हम लोग ना चुनके कचरा खाते। देखो सब हम के बोल रहे चुनके खाती मंके खाती, जब हम लोग पेट भरता हमारा किराया नहीं ना कुछ भी ना, ऐसी रहते हम लोग। उनको तिरने भी नहीं आता पानी में, उसको तिरने को आता था। अर्जुन क्या काम करते हैं? मोरी का काम करते हैं, मोरी का काम क्या एज रहता उनका? अभी तो 25-26 महमूद इधर आता मुल्लापल्ली मस्जिद
ठहरो भैया देख लो, तो ऐसे ही खुला रहता नाला? ये पलंग वहाँ था, खुदा वहाँ था पलंग, ये वहाँ था पलंग। तो ये खुला जमीन रहता यहाँ पर? नीचे रोड था, नीचे रोड, तो पानी भाई क्या रहा है? ये पूरा महमूद दवाखाने करने से पूरा इधर आता, इधर पानी महमूदुल्लाह के दवाखाने से इधर आता पानी। मल्लापल्ली मस्जिद का तो मासूम पलंग उठा के यहाँ लाने जाके पलंग उठा के यहाँ रखे, हाँ ये रख के यहाँ पे जाके हाँ, लाइट की व्यवस्था इतनी चाहिए। पलंग लगा दिए घर में। रामा पहले गिर गया, रामा बाद में गिर गया। रामा कौन था? कौन आपके रिलेटिव थे रामा? हाँ, क्या नाम है, मतलब क्या काम करते हो? वो मजदूर आ गए, मिशन का करता था, जुड़े हुए। హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్ మెట్లో 12 సెంటీమీటర్లు, షేక్పేట్లో 8 సెంటీమీటర్లు, మిగిలిన ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద ముంచెత్తింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తమయ్యాయి. గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. వర్షపు నీరు రోడ్లపైనే ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్స్ దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. ఖైరతాబాద్, రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ను ఆమె పరిశీలించారు.